హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది. సో బేసిక్గా టైం టు టైమ్ అంటే కొంతమంది వ్యక్తులు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటది. ఓకే. ఒక పర్సన్ కోసం మనకి ఆల్రెడీ తెలిసినా స్టిల్ ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి అని. సో, ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఒకటే రీజన్ అండి. మనకు ఒక పర్సన్ కోసం ఎంత తెలిసినా ఇంకా తెలియనిది చాలా ఉంటుంది. సో, కొంతమందికేంటంటే అసలు పూర్తిగా తెలియదు. అది వేరే విషయం. బట్ అట్‌లీస్ట్ ఈ రీడింగ్ ద్వారా అసలు మీ వ్యక్తి మెంటాలిటీ ఎలాంటిది? ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు? సో, ఇలాంటి పర్సన్ విషయంలో మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండడం కరెక్ట్ అనేది మీకు గైడ్ చేస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనిపించింది. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిబిఐజేఓపీ యూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేమ్‌లో ఫస్ట్ లెటరు అంటే సర్‌నేమ్ కాదు, నిక్‌నేమ్ కాదండి. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటరు. సో, చూద్దాం అసలు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దాం అండి అసలు మీ వ్యక్తిత్వం ఎలాంటిది? అసలు వాళ్ళు ఏ టైపు? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుంది అనేది చెప్పే ముందు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏది కూడా కంపేర్ చేయాలి అనే మైండ్ సెట్‌తో చూడొద్దు. జస్ట్ కార్డ్స్ వాళ్ళ ఎనర్జీస్‌ని రీడ్ చేస్తున్నాయి కాబట్టి, ఆ ప్రకారం అసలు ఏం చెప్తాయి అని మాత్రమే చూడడానికి ట్రై చేయండి. సో, మరి ఈ పర్సన్ పరిస్థితి ఎలాంటిది అంటే, యాక్చువల్‌గా వాళ్ళకి సిట్యుయేషన్స్ అన్నింటి మీద క్లారిటీ ఉన్నట్టే ఉంటారండి. నిజానికి మీకంటే కూడా వాళ్ళకే సిట్యుయేషన్స్ మీద ఎక్కువ క్లారిటీ ఉన్నట్టుగా, కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టుగా, అంటే వాళ్ళు ఏదైనా హ్యాండిల్ చేయగలరు. అంటే ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అనే ఫీలింగ్ ఇస్తారనమాట. సో, జనరల్‌గా వీళ్ళని చూసినప్పుడు అలాంటి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేసే పనుల్లో కానీ ఎక్కడో వాళ్ళకి విజన్ ఉంది. వాళ్ళ కన్సైన్స్ అనేది క్లియర్‌గా ఉంటుంది. సో, వాళ్ళు ఏదైనా చేయగలరు. ఈవెన్ వాళ్ళేంటంటే చాలా మంది కంటే కూడా స్కిల్డ్ పర్సన్ ఆర్ టాలెంటెడ్ పర్సన్ అనే ఫీలింగ్ అయితే వస్తది. బట్ ఈ పర్సన్‌కి ఏంటంటే అవన్నీ ఉంటాయి. ఉండవు అని నేను చెప్పను. కాకపోతే అవన్నీ ఉన్నా సరే వాటిని వాళ్ళు డిస్‌ప్లే చేయడంలో కానీ, యాక్షన్‌లో ఇంప్లిమెంట్ చేసిన దగ్గర అప్ టు ద మార్క్ ఉండరండి. అంటే ఈ పర్సన్ ఎలా అంటే సపోజ్ వీళ్ళకన్నీ తెలుసు, వీళ్ళన్నీ చేయగలరు అనే ఒక ఫీలింగ్‌నైతే ఫస్ట్ క్రియేట్ చేస్తారు. సో, ఎప్పుడైతే పర్సన్స్ ఓకే. వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది ఆర్ ఇంత నాలెడ్జ్ ఉంది. సో, మేబీ ఈ పర్సన్ చాలా స్ట్రాంగే. సో, చూద్దాం అసలు వీళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు కానీ, సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని చూసినప్పుడు అలాంటి ఒక టైంలో వీళ్ళ కోసం అర్థమవుతుందండి. వీళ్ళేంటంటే చెప్పినంత ఏముండదు అని. దానికి రీజన్ కూడా ఇక్కడొకటుంది. అదేంటంటే ఈ పర్సన్ ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో, ఎలా ఉంటారో ఫస్ట్ వాళ్ళకే క్లారిటీ ఉండదు. అంటే ఆ టైంకి ఏదో క్లారిటీ ఉన్నట్టే ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు కూడా సిన్సియర్‌గా ఉన్నట్టే ఉంటారు. ఆర్ వాళ్ళేంటంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నట్టే ఉంటారు. కానీ
బట్ యాక్షన్ తీసుకున్న దగ్గర మాత్రం ఇవేవి కనిపించవు. సో ఆ టైప్ అన్నమాట. అలా అని చెప్పి వర్డ్ మీద స్టాండ్ తీసుకునే టైప్ కాదు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఈ పర్సన్ బిహేవియర్ కానీ, మెంటాలిటీ కానీ టిపికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒకటి చెప్తున్నప్పుడు, ఒక ఇంప్రెషన్ ఇస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలండి. అక్కడ వరకు అయినా సరే మనం ట్రై చేయాలి అట్‌లీస్ట్. బట్ చెప్పేయడం అయితే చెప్పేసి, ఇంత క్లారిటీ ఉన్నట్టుగా బిహేవ్ చేసిన తర్వాత, దాని ప్రకారం యాక్షన్ కూడా అలానే తీసుకోవాలి కదా! అలా తీసుకోకపోతే ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు? వాళ్ళకేమనిపిస్తది? చెప్పిందొకటి, చేస్తుందొకటి. ఆర్ మనం అనుకున్నంత ఏం కాదు. ఈ ఫీలింగ్ వస్తది. యాక్చువల్‌గా వాళ్ళు సిట్యుయేషన్ అయితే అదే. సో, ఇలా ఎందుకు అంటే, ఈ పర్సన్‌కి కన్‌ఫ్యూజన్ అండి. అలా చెయ్యొచ్చా? లేదా? అంటే వాళ్ళేదైనా చెప్పే వరకు మోస్ట్‌లీ ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారండి. బట్ అది చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆర్ అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళేంటంటే, ఇది ఎందుకు చెయ్యాలి? దీని అవసరం ఏంటి? అనుకోని మళ్ళీ ఆలోచిస్తుంటారనమాట. సో, అందుకే కొన్నిసార్లు ఈ పర్సన్ ఏంటంటే ట్రస్ట్ వర్తీ లాగా అనిపించరు. సో, వీళ్ళు బ్యాడ్ పర్సన్ అని చెప్పడానికి లేదు. గుడ్ పర్సనే యాక్చువల్‌గా గుడ్ హార్టెడ్ కూడా. కాకపోతే మాటల్లో చెప్పినంత లైక్ ఏంటంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా చేస్తున్నప్పుడు ఉన్నంత క్లారిటీ వాళ్ళేదైనా చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆర్ వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తీసుకోలేరు. సో, ఈ పర్సన్ నేచర్ ఏంటంటే ఆ టైపు. సో, ప్రతి మనిషి కూడా కాంప్లికేటెడ్ గానే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటే ఉండడం అయితే కామనే. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ సఫరింగ్స్ కానీ, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కానీ అంటే ప్రతిదీ మ్యాటరే. దాని ప్రకారమే ఒక ఇండివిడ్యువల్ టైమ్ టు టైమ్ చాలా చేంజ్ అవ్వడం కానీ, వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలా చూసినట్టయితే యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలరండి. వాళ్ళు ఏదైనా సాధించగలరు. అంత తెలివైన వాళ్ళు అండ్ అంత క్లారిటీ ఉంటది యాక్చువల్‌గా. వాళ్ళకి క్లారిటీ ఉన్న దగ్గర చాలా మంది ఏమనుకుంటారు అంటే, అంటే మనకి కూడా అంత లేదు. సో, వాళ్ళు ఎలా సిట్యుయేషన్స్‌ని ఇంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు అని అనిపిస్తది. బట్ యాక్షన్ తీసుకున్న దగ్గర ఆర్ వాళ్ళు ఎక్కడో ఏదో రెస్పాన్సిబిలిటీ ఆర్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఈ క్లారిటీ ఉండదు. దానికి రీజన్ ఏంటి అంటే నేను చెప్పాను కదా! ఇది చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? సో, వాళ్ళలో ఉన్న డ్యుయాలిటీ అనేది అప్పుడు క్లియర్‌గా కనిపిస్తది. సో, మళ్ళీ వాళ్ళకేంటంటే, యూనివర్స్ పుష్ చేసినప్పుడు కానీ, యూనివర్స్ ప్రకారం వాళ్ళేంటంటే, మళ్ళీ కొన్ని అర్థం చేసుకున్నప్పుడు కానీ ముందుకు వెళ్తారు. సో, ఇది పరిస్థితండి. బేసిక్‌గా స్టార్టింగ్‌లోనైతే వీళ్ళే ఫస్ట్ ఉంటారు అన్నింటికి. బట్ ఫినిష్ లైన్‌కొచ్చేసరికి ఎలా ఉంటుందంటే, వీళ్ళెక్కడుంటారో కొంచెం ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఎందుకంటే, వాళ్ళకి క్లారిటీ మళ్ళీ వచ్చే వరకు యాక్షన్ తీసుకోవడం అనేది వర్త్ అనిపించే వరకు ఆ పనైతే చేయరు. అదేంటంటే, ఎదుటి వ్యక్తులైనా సరే వాళ్ళకి అంటే ఆ విధంగా కన్విన్స్ చేయాల్సుంటుంది. లేకపోతే యూనివర్స్ అయినా వాళ్ళని పుష్ చేయాల్సుంటుంది. సో, యాక్చువల్‌గా వీళ్ళు ఫస్ట్ నుంచి అంతే. నాకు తెలిసి మీ పర్సన్ కూడా మోస్ట్‌లీ అలానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీకు రెసొనేట్ అయితే ఓకే. లేకపోయినా పర్వాలేదు. బట్ ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ పర్సన్ అయితే చాలా స్మార్ట్. డెఫినెట్‌గా వాళ్ళేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయినా, ఒక సిట్యుయేషన్ కోసం మాట్లాడినా, వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాతే మోస్ట్‌లీ మాట్లాడడం అయినా, ఇన్వాల్వ్ అవ్వడం అయినా చేస్తారు. అండ్ చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. అంటే ఏదైనా ఒకటి తెలుసుకోవాలి, ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్‌గా ఫోకస్ చేసి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటారు. కాకపోతే ఈ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే ఇంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేయరు. ఆర్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక విషయంలో హోప్ ఇచ్చినా, ఆర్ మీకు ఏదైనా ఒక విషయంలో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసినా, చేసిన దగ్గర ఎగ్జాక్ట్‌గా అంటే వాళ్ళు అదే చేసేలాగా అయితే సిట్యుయేషన్స్ ఉండవండి. అంటే కొంచెం డౌట్‌గా ఉండడం కానీ, కొంత టైం తీసుకోవడం కానీ, అంటే మళ్ళీ పాజ్ చేస్తూ ఉండడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
మళ్ళీ మీరు ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కానీ, ఆర్ యూనివర్స్ ఏంటంటే వాళ్ళని పుష్ చేస్తున్నట్టయితే మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఈ పర్సన్‌కి యాక్చువల్‌గా క్లారిటీ ఉంటుంది. అది చేయడం కరెక్టే అని తెలిసినా సరే మళ్ళీ చేసిన దగ్గర ఆలోచిస్తారు. అక్కడ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ఎందుకు చేస్తారు అంటే మళ్ళీ వాళ్ళ చాయిసెసే వాళ్ళకి డౌట్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ ఎవరో వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి చెప్పడం కానీ, ఆర్ కన్విన్స్ చేయడం కానీ ఇలాంటివి చేయాల్సుంటుంది. సో, ఒరిజినల్‌గా వాళ్ళ నేచర్ ఏంటంటే ఆ టైప్. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ అంత ఈజీగా ఎవరికీ కూడా సరెండర్ అవ్వాలి అనుకోరు. ఎవరి విషయంలో కూడా అంటే అంత ఈజీగా చాయిసెస్ చేసుకోవాలి అనుకోరు. వాళ్ళొక చాయిస్ చేసుకున్నారు. ఒకళ్ళ కోసం ఏదైనా చేశారు. ఈవెన్ సాక్రిఫైస్ అయినా చేసుకోవడానికి వాళ్ళకి ఓకేయే కానీ, ఆ లెవెల్‌లో వాళ్ళు అంటే ఒక పర్సన్ కోసం స్టాండ్ తీసుకుంటున్నారు అంటే, ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏంటి? లైక్ ఎంత వరకు ఇది కరెక్టు. సో, వర్తియా కాదా అనేది వాళ్ళు 100% ష్యూర్‌గా ఉంటే అప్పుడు ముందుకు వెళ్తారండి. ఈవెన్ అప్పుడు కూడా డౌటే. అంటే ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయలేమని చెప్పలేను కానీ, ఎందుకో అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటారు. బట్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీళ్ళే సఫర్ అవుతుంటారు. ఎక్కువ ఇలా ఆలోచించడం వల్ల సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. నార్మల్‌గా అయితే ఈ పర్సన్‌కున్న తెలివితేటలు కానీ, ఈ పర్సన్‌కి సిట్యుయేషన్స్ మీద ఉన్న క్లారిటీ కానీ వీళ్ళ లైఫ్‌లోనేంటంటే వీళ్ళు మంచి పొజిషన్‌లో ఉండాలి. వీళ్ళ లైఫ్ అందరి లైఫ్ కంటే కూడా మంచిగా ఉండాలి. కానీ వీళ్ళ లైఫ్ అందరి లైఫ్ కంటే కూడా మంచిగా ఉండదు. దానికి రీజన్ ఏంటంటే ఇదే. వాళ్ళకెన్ని తెలివితేటలున్నా సరే, అతి జాగ్రత్త వల్లో, అతిగా ఆలోచించడం వల్లనో, లేకపోతే కొన్ని చేయడం వర్తా కాదా అనుకోని బాగా టైం తీసుకోవడం వల్ల కానీ కొన్ని జరిగిపోతాయి. ఏదైనా సరే ఒక రైట్ టైమ్‌లో, రైట్ వేలో చెయ్యాలండి. అది కానీ వేస్ట్ అయిపోతే, ఆ తర్వాత ఏదైనా చేద్దాం అన్నా సరే ఇంకేం జరగదు. సో, ఈ పర్సన్ సిట్యుయేషన్ కూడా ఎలాంటిది అంటే అన్నీ తెలుసు, అన్నీ చేసేయగలం అనుకుంటారు. సో, మేము ఫెయిర్‌గానే ఉంటాం, ఫెయిర్‌గానే అన్నీ చేస్తున్నాం అని ఫీల్ అవుతారు కానీ, ఏది ఫెయిర్‌గా చేయరు. మళ్ళీ యూనివర్స్ ఏంటంటే వీళ్ళని పుష్ చేయడం కానీ, వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు వీళ్ళని కన్విన్స్ చేయడం కానీ, ఆర్ వీళ్ళకి మళ్ళీ సిట్యుయేషన్స్ అర్థమయ్యేలా చేయడం కానీ, ఇలాంటివి చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. ఎప్పుడు ఈ పర్సన్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారండి. ఎప్పుడు ఏదో ఒక కన్‌ఫ్యూజన్ వీళ్ళకు ఉంటూనే ఉంటది. అంటే బయటకి చూడ్డానికి, బయటకి మాట్లాడడానికి మాత్రం ఫుల్ క్లారిటీ ఉన్నట్టుగా ఉంటారు. అసలు ఈ పర్సన్‌కి తెలిసినంత కూడా మనకు తెలీదా అనే ఫీలింగ్ వస్తది. కానీ యాక్షన్ తీసుకున్న దగ్గర కానీ, ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయిన దగ్గర కానీ, అవేమీ వాళ్ళకి లేవు అనే ఫీలింగ్ వస్తది. ఎందుకంటే వీళ్ళు అంటే ఆ విధంగా ఉంటారు. సో, యాక్చువల్‌గా ఇలాంటి పర్సన్‌తో ఉండాలి అంటే మాత్రం హై హోప్స్, హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదండి. వీళ్ళతో ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే, వీళ్ళ మెంటాలిటీ ఎలాంటిది, సో వీళ్ళని ఎలా కన్విన్స్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మీరు కన్విన్స్ చేయంది ఈ పర్సన్ అయితే ఏది చేయరు. ఆర్ ఈవెన్ వాళ్ళకి వాళ్ళు హోప్ ఇచ్చినా వాళ్ళు 100% ఇది ష్యూర్ పక్కా అన్నా సరే నమ్మడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో వాళ్ళు ఎలా ఫ్లిప్ అవుతారో తెలీదు. సో అది కావాలని జరగదు కానీ నేను చెప్పాను కదా! ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. అతిగా ఆలోచించినా, అతిగా అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి అనుకున్నా, ఎక్కువ తప్పులు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ పర్సన్ ఆ టైపు. అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ కాదు కానీ, బట్ ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ అనేవి అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. ఇలానే ఉంటాయి, ఇలానే జరుగుతాయి అనుకోవడానికి లేదు. సో, టైమ్ టు టైమ్ వాళ్ళేంటంటే కొంచెం డీసెంట్‌గా ఉంటారు, సపోర్టివ్‌గా ఉంటారు. బట్ అది ఎంతవరకు లాంగ్ లాస్ట్ అవుతది, ఎంతవరకు ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చు అంటే అదైతే చెప్పడం కూడా కష్టమే. అంటే ఇలా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఇలాంటి పర్సన్ మీద మీరు హై హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సో, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, వాళ్ళ ప్రకారం మీరు కొంచెం ఫెయిర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే, ఈ పర్సన్ మేబీ ఇలా ఓవర్ థింక్ చేయొచ్చు ఆర్ కొన్ని జాగ్రత్తలనేవి తీసుకోవచ్చు. అంటే చెప్తున్నాను కదా! చాలా వరకు కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆర్ వాళ్ళకి వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ఆలోచించి అంటే వ్యక్తులకి, వాళ్ళకి మధ్యలో ఒక వాల్‌ని బిల్డ్ చేస్తూ ఉంటారనమాట. బట్ కొన్నిసార్లు ఈ ప్రాసెస్‌లోనేంటంటే, వాళ్ళు రాంగ్ పర్సన్స్‌తో వాల్‌ని బిల్డ్ చేయడం మానేసి, రైట్ పర్సన్స్‌తో వాల్‌ని బిల్డ్ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల ఏంటంటే, థింగ్స్ కొంచెం కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరేంటంటే, ఈ పర్సన్ విషయంలోని అలాంటివి జరగకూడదు అనుకున్నప్పుడు మాత్రం, మీరు వీళ్ళ విషయంలో హై హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతేనే మంచిది. అయితే ఒకటి చెప్తానండి. ఇలాంటి పర్సన్‌ని మీరు చూజ్ చేసుకోవడం అయితే తప్పు కాదు. చూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు మెంటల్‌గా ఆ పర్సన్ లాగా స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ మీ థింకింగ్ ఎబిలిటీ అనేది ఆ పర్సన్ లాగా కాకుండా క్వైట్ డిఫరెంట్‌గా ఉండాలి. మీరు బాగా ఎమోషనల్ అయిపోయినా ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే
ఈ పర్సన్ ఎప్పుడు ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తారు. సో ఇలాంటి పర్సన్ ని మనం భరించలేం. సో మనం మన ఎమోషన్స్ ని ఇంతలా పోర్ చేస్తుంటే ఈ పర్సన్ మాత్రం ఇలా ఉంటున్నారు, వీళ్ళు చాలా సెల్ఫిష్ అనే ఫీలింగ్ వస్తది. బట్ అది సెల్ఫిష్‌నెస్ కాదు. ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని, అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్‌లో కొంచెం అంటే టైం తీసుకోవడం కానీ, కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, ఆర్ ఎందుకో అంటే ఉన్న క్లారిటీ ప్రకారం ఏది చేయరు మెయిన్. దానివల్ల కొన్ని ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. సో నేను చెప్పే రీడింగ్ మేబీ అందరికి రెజోనేట్ అవ్వకపోవచ్చు. ఒక జనరల్ రీడింగ్ అంటే మేబీ డిఫరెంట్ పర్సన్స్ చూస్తూ ఉంటారు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ ప్రకారం ఏంటంటే, ఇలాంటి పర్సన్ మీ పర్సన్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఈ పర్సన్ విషయంలో కొన్ని ఫేస్ చేశారు. మీకేంటంటే ఈ పర్సన్ గురించి మోస్ట్‌లీ తెలుసు. అయితే మీకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీకోసం ఏది చేయనప్పుడు ఆర్ ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నప్పుడు ఆర్ మీ విషయంలో ఎంత డౌట్ పడి ఇన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు, ఇలాంటి పర్సన్‌ని మీరు మాత్రం ఎలా ట్రస్ట్ చేయగలరు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇలాంటి పర్సన్‌కి మీరు అలవాటు పడి కొంత టైం పాస్ అయితే తప్ప ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కంఫర్టబుల్‌గా ఏది చేయలేరు. అంటే కొన్ని డిఫికల్టీస్ అయితే ఉంటాయండి ఇలాంటి పర్సన్‌తో. కొన్ని ఛాలెంజెస్, స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. బట్ అవి కానీ మీరు బేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం సమ్‌డే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొంచెం కంఫర్టబుల్‌గా ఉండడం కానీ, ఒక గుడ్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికి కానీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అప్పుడైతే ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో నేను ఒకటే చెప్తాను. ఇలాంటి పర్సన్‌తోని మీరు థింగ్స్‌ని చాలా స్లోగా మూవ్ చేయడం మంచిది. అండ్ వీళ్ళ సర్కిల్ ఎవరు? వీళ్ళు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారు? సో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అలాంటివి మీరు తెలుసుకున్నప్పుడే మోస్ట్‌లీ ఈ పర్సన్‌తో ఎలా ఉండాలో కూడా మీకు కొంత తెలుస్తది. సో ఏది ఏమైనా సరే ఈ పర్సన్ విషయంలో థింగ్స్‌ని స్లోగా మూవ్ చేయకపోతే మాత్రం మీరే హర్ట్ అవుతారు. మీరే సఫర్ అవుతారు. ఆ పర్సన్‌కేం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ జాగ్రత్తగా ఉండాలి అనుకోని మాత్రమే వాళ్ళేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని పనులు చేయడం కానీ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకైతే మీకంటే ఎక్కువ క్లారిటీ ఉంటదండి. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీకు ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. అయితే వాళ్ళు చేసే పనుల్లో మాత్రం అవి అంతగా కనిపించవు. సో కొన్ని సార్లయితే కొన్ని పనులు కూడా చేయరు పూర్తిగా. అప్పుడు మీకేమనిపిస్తదంటే ఈ పర్సన్ మాట్లాడే మాటలు ఒకలా ఉన్నాయి, చేసే పనులేంటి ఎలా ఉన్నాయని డౌటొస్తూ ఉంటది. సో ఇలాంటి వాళ్ళు అలవాటు పడాలి అంటే మాత్రం టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు చాలా అలర్ట్‌గా ఉండాలండి. అంటే తర్వాత చూసుకుందాంలే, తర్వాత ఈ పర్సన్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సో ఇప్పటికైతే పర్వాలేదులే అన్నట్టుగా కాకుండా, ఇప్పుడు ఈ పర్సన్ మాట్లాడే దాని ప్రకారం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? సో ఇప్పుడు మీరేం చేయాలి? మోస్ట్‌లీ ఈ పర్సన్‌తో మీరు ఉండాలి. ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలి అంటే మీరు ప్రెజెంట్‌లో ఉండడమే కరెక్ట్. మీరు ఫ్యూచర్ కోసం ఆలోచించడం, లేకపోతే పాస్ట్‌లో జరిగిపోయిన వాటి కోసం ఆలోచించడం వల్ల మీకు ఎలాంటి యూజు ఉండదు. ప్రెజెంట్‌లో వీళ్ళు మీతో ఎలా ఉంటున్నారో దీని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ఆర్ ప్రెజెంట్‌లో మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ ప్రకారం ఏవైనా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌తో కానీ మీరు ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఫ్యూచర్‌లో ఇదే జరగాలి అనుకుంటే అవేవి కూడా జరగవు. మోస్ట్‌లీ ప్రెజెంట్‌లో ఇలా ఉన్నారు కాబట్టి మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, సో ఇలా జరగాలి అని అనుకుంటే ఇది మాత్రం మీరు హ్యాండిల్ చేయగలరు. నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ విషయంలో మీకు పేషెన్స్ ఉండాలి. మోస్ట్‌లీ మీరేంటంటే ప్రెజెంట్‌లోనే ఉండాలి. ఫ్యూచర్ కోసం లేకపోతే పాస్ట్ కోసం ఆలోచించారు, సో దాని ప్రకారం థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు, సో అలా చేంజెస్ వస్తే బెటరు అని ఎవరైనా అనుకుంటున్నట్టయితే అవేవి కూడా వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలోని మీరు రేపు చూసుకుందాంలే, లేకపోతే కొంచెం సిట్యుయేషన్స్ బట్టి టైం తీసుకోవాలి అనుకుంటే వీళ్ళేంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూనే ఉంటారు. సో అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీలో ఆల్రెడీ కొంతమందికి తెలుసు ఇవన్నీ కూడా. సో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మోస్ట్‌లీ ప్రెజెంట్‌లో ఉండి ప్రెజెంట్ ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది. లేదు మీరేంటంటే ప్రెజెంట్‌లో ఉండలేరు, ప్రెజెంట్ ప్రకారం చూడలేరు, ఓన్లీ ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తారు, లేకపోతే పాస్ట్ కోసమే ఆలోచిస్తారు. సో మీరేంటంటే ఆ ప్రకారమే ముందుకు వెళ్తారు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో చెప్పిందే చెప్తున్నాను అనైతే ఎవరు అనుకోవద్దండి. యాక్చువల్‌గా ఇంక మరి ఈ విషయంలో మీకు ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. మోస్ట్‌లీ మీ పర్సన్ మెంటాలిటీ మీకు అర్థమైతే మాత్రం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇలాంటి వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాలి అంటే మీకు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. ఈవెన్ టైమ్ టు టైమ్ వాళ్ళ నుంచి మీకు నెగెటివ్ వైబ్స్ కూడా వస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ అవి కూడా మీరు ఎండ్యూర్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం
ఈ రిలేషన్షిప్ సమ్‌డే మీకు అలవాటు అవుతుంది. మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిడిఐజేఓపి యువిజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో. సో చూద్దామా అండి అసలు మీ వ్యక్తిత్వం ఎలాంటిది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ పర్సన్ చాలా సార్లు రీఇన్కార్నేట్ అయ్యారు. లైక్ ఏంటంటే చాలా లైఫ్ టైమ్స్ చూసారు అని చెప్పొచ్చు. వీళ్ళదేంటంటే ఓల్డ్ సోల్ అని కూడా చెప్పొచ్చు. సో నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్పిరిచువల్ టైప్ అవ్వడం కానీ, లేకపోతే ఇంట్యూటివ్‌గా ఉండడం కానీ, అంటే వాళ్ళు కొన్ని ఏంటంటే ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు. ఈజీగా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోగలుగుతారు. కాకపోతే మిస్టీరియస్‌గా ఉంటారు. అంటే ఈ పర్సన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తారు? వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళ బిహేవియర్‌కి అర్థం ఏంటి? సో వాళ్ళు థింగ్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ఇవేవి కూడా అర్థం కావండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ పర్సన్‌కి క్లారిటీ లేక కాదు. ఆ పర్సన్ బేసిక్‌గా ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయక. వాళ్ళు ఎవరినైనా ట్రస్ట్ చేశారనుకోండి సపోజు, వాళ్ళలో గుడ్ సైడు తెలుస్తది, బ్యాడ్ సైడ్ కూడా తెలుస్తది. బట్ ఆ పర్సన్ ఏంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. సో ట్రస్ట్ చేయరు కాబట్టి ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరు. మిస్టీరియస్‌గా ఉండడానికే ఇష్టపెట్టుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పర్సన్ ఏది నిజం చెప్తున్నారు, ఏది అబద్ధం చెప్తున్నారో కూడా డిఫరెన్షియేట్ చేయలేరు. ఎందుకంటే ఈ పర్సన్ అంత ఈజీ కాదండి. అలానే వాళ్ళనెవరు మ్యానిపులేట్ కూడా చేయలేరు. ఎవరైనా మ్యానిపులేట్ చేసినా, వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నట్టుగా అనిపించినా అవేవి కూడా నిజాలు కావు. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ ఏంటంటే చాలా లైఫ్ టైమ్స్ చూడడం వల్ల వాళ్ళకి అన్నీ తెలియకపోయినా అంటే ఈ లైఫ్ ప్రకారం వాళ్ళకి ఎంతవరకు క్లారిటీ ఉండాలో అక్కడి వరకే ఉన్నా, స్టిల్ వాళ్ళ సోల్ ఏంటంటే కొన్ని రికగ్నైజ్ చేయగలుగుతూ ఉంటది. దానివల్ల వాళ్ళేంటంటే ఇంట్యూటివ్‌గా ఉంటారు. నాకు తెలిసి ఇలాంటి పర్సన్స్ చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా, వాళ్ళని డీల్ చేయడం మాత్రం అంత ఈజీ కాదండి. మేబీ నాకేమనిపిస్తుంది అంటే, అట్‌లీస్ట్ మీరు చూస్తున్న పర్సన్ సింపుల్‌గా ఉన్నారు. లైక్ ఏంటంటే, వాళ్ళు మరీ ఈ టైప్ కాదు అని మీకు అనిపిస్తున్నట్టయితే, మేబీ మీరు ఆ పర్సన్‌ని ఫుల్‌గా స్టడీ చేయలేదు. వాళ్ళ కోసం పూర్తిగా తెలుసుకోలేదు. మేబీ మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీ ఇంప్రెషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, ఆ పర్సన్‌ని రీడ్ చేయడం అయితే అంత ఈజీ కాదండి. అలా అని చెప్పి పర్సన్ బ్యాడ్ పర్సన్ కాదు కానీ జాగ్రత్తగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులేంటో పూర్తిగా తెలియకుండా వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటో చూపించుకోరు. ఎందుకంటే వన్స్ వాళ్ళు ట్రూ సెల్ఫ్ చూపించడం స్టార్ట్ చేస్తే ఆర్ ఒక పర్సన్‌కి కనెక్ట్ అయితే మోస్ట్‌లీ వాళ్ళు 100% ఇవ్వడానికే ట్రై చేస్తారు. అలాంటి రిలేషన్‌షిప్స్‌ని ఈజీగా గివ్ అప్ చేయాలి అనుకోరు. ఆ టైప్ మెంటాలిటీ అయితే వీళ్ళకుంది. సో, అసలు అందుకే క్లియర్‌గా చూద్దాం యూనివర్స్ ఇంకా ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఈ పర్సన్ కోసం అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా సింపుల్‌గా ఉండాలి అనుకుంటారండి. చాలా నార్మల్ లైఫే లీడ్ చేయాలి అనుకునే టైపు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ చుట్టూ వ్యక్తులుండాలి. వ్యక్తులేంటంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. హ్యాపీ రిలేషన్‌షిప్స్ ఆర్ గుడ్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తారు. వ్యక్తులతో ఎన్మిటీ పెట్టుకోవాలి అనైతే అనుకోరు. బట్ వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఆర్ వాళ్ళు అనుకున్న దానికి డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తే ఈ పర్సన్‌లో డిఫరెంట్ షేడ్‌ని చూస్తారు. అప్పటి వరకు అయితే చాలా సింపుల్‌గా చాలా నార్మల్‌గానే ఉంటారు. అసలు అంటే వీళ్ళేనా వాళ్ళు అనే డౌట్ కూడా వస్తది. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌కి చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉంటాయండి. కాకపోతే వాళ్ళు అవేవి కూడా ఓపెన్‌గా చూపించుకోరు. లైక్ ఏంటంటే చాలా ఉన్నా సరే మోస్ట్‌లీ మిస్టీరియస్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు ఎవరినైనా ట్రస్ట్ చేస్తే నేను చెప్పలేను కానీ, లేకపోతే మాత్రం ఈ పర్సన్‌కి ఏం తెలుసు, వాళ్ళ లైఫ్ ఏంటి అనేది మాత్రం మోస్ట్‌లీ రివీల్ చేయరు. అండ్ ఈ పర్సన్స్ ఏంటంటే అపియరెన్స్ వైస్ కూడా బావుంటారు. లైక్ ఏంటంటే చాలా మంది వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళ పర్సనాలిటీ కూడా ఉంటది. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ మిస్టీరియస్‌గా ఉంటారో ఎవరైతే వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని అంత ఈజీగా బయటకు చూపించరో, అలాంటి వాళ్ళకేంటంటే జనరల్‌గా అడ్మైరర్స్ అనేవాళ్ళు ఎక్కువుంటారండి. సో, ఈ పర్సన్‌కి కూడా అలా అంటే వాళ్ళ చుట్టూ ఉంటారు. బట్ వీళ్ళు అటెన్షన్ కోరుకోరు. మోస్ట్‌లీ వీళ్ళేంటంటే అందరితో మంచిగా ఉండాలి అనుకుంటారు. మంచి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు.
అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేసినా, వాళ్ళని ఎవరైనా ట్రబుల్ చేసినా సరే అప్పుడే వాళ్ళు ఏంటంటే మోస్ట్‌లీ యాక్షన్‌లోకి దిగుతారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎవరికైనా సరే ఛాన్స్ ఇవ్వాలి. లైక్ వాళ్ళ లైఫ్‌లోకి ఇన్వైట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరండి. కొన్ని ఆలోచిస్తారు. అసలు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? సో, వాళ్ళకొక క్లారిటీ వచ్చిన తర్వాత ఛాన్స్ అయితే ఇస్తారు. నేను చెప్పాను కదా! వన్స్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత మాత్రం చాలా పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, అండ్ చాలా కమిటెడ్‌గా ఉండడం కానీ, కంపాషనేట్‌గా ఉండడం కానీ, లాయల్‌గా ఉండడం కానీ ఇలాంటివుంటాయి. బట్ వ్యక్తులను అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. వ్యక్తిని ట్రస్ట్ చేస్తేనే ఇవన్నీ కనిపిస్తాయి. వ్యక్తిని కానీ ట్రస్ట్ చేయలేదనుకోండి, క్లియర్‌గా అది కూడా తెలుస్తూ ఉంటది. వీళ్ళు మనల్ని ట్రస్ట్ చేయట్లేదు. వీళ్ళు మనల్ని డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తున్నారు. అది క్లియర్‌గా అంటే వాళ్ళు చూపిస్తారండి. ఆ డిఫరెన్స్ అనేది అర్థమయ్యేలా చేస్తారు. అండ్ నేను చెప్పాను కదా! ఈ పర్సన్ ఏంటంటే ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. ఎవరి విషయంలో కూడా అంత ఈజీగా ఇన్వాల్వ్ అవ్వాలి అని ట్రై చేయరు. వాళ్ళ విషయాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళకి నచ్చదు. సో, అలా అని చెప్పి ఈ పర్సన్ ఎవరినైనా ట్రస్ట్ చేసిన తర్వాత వాళ్ళు హర్ట్ చేస్తే మోస్ట్‌లీ వాళ్ళని మళ్ళీ ఫర్‌గివ్ కూడా చేయరు. సో, ఆ టైప్ మెంటాలిటీ. నేను చెప్తున్నాను కదా! పర్సన్ ఏంటంటే సర్ఫేస్ లెవెల్‌లో చాలా నార్మల్‌గా, చాలా ప్లెయిన్‌గా అనిపిస్తారు. బట్ చాలా కంట్రోలింగ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. చాలా డామినెంట్. అండ్ వాళ్ళు మోస్ట్‌లీ ఏదనుకుంటే అదే జరగాలి. అదే జరుగుతది కూడా. ఎందుకంటే ఈ పర్సన్ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్ అండి. సో, వాళ్ళేంటంటే క్లియర్‌గా కొన్ని సెన్స్ చేయగలుగుతారు. అలా సెన్స్ చేసిన దాని ప్రకారమే వాళ్ళేంటంటే యాక్షన్ తీసుకుంటారు. సో, ఏది ఏమైనా సరే నేను ఒకటి క్లియర్‌గా చెప్తానండి. సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నంత వరకు, వాళ్ళకొక క్లారిటీ ఉన్నంత వరకు వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. వాళ్ళు ఎవరికైనా కనెక్ట్ అయితే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌ని గార్డ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్‌తోనే ఉంటారు. సో, ఈ విషయంలోనేంటంటే వాళ్ళు ఎవరి మాట కూడా అంత ఈజీగా వినే టైప్ కాదు. మోస్ట్‌లీ వాళ్ళేం చేయాలనుకుంటారో అదే చేస్తారు. అయితే అలా చెయ్యాలి, అలాగా వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండాలి. వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఆ వేలో ట్రస్ట్ చేయాలి. అలా చేసే వరకు వెయిట్ చేయాలి. సో, బేసిక్‌గా మీ వ్యక్తి ఏంటంటే ఈ టైప్ కాబట్టి వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ, వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం కానీ అంత ఈజీ అయితే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడడానికి సింపుల్‌గా, నార్మల్‌గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే వ్యక్తుల దగ్గర అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. సో, వాళ్ళకి రావాల్సిన ఆన్సర్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో వచ్చిన తర్వాతే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. సో, మీకేంటంటే ఒక క్లారిటీ ఉండి, మీరు సిన్సియర్‌గా ఉంటే తప్ప, ఇలాంటి రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మీరు హ్యాండిల్ చేయలేరు. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి అదేంటంటే, ఈ పర్సన్ వన్స్ ఎవరినైనా ట్రస్ట్ చేయకపోతే, వాళ్ళ హార్ట్‌ని ఎవరైనా బ్రేక్ చేస్తే, ఇంక వాళ్ళని ఎప్పటికి కూడా మోస్ట్‌లీ ట్రస్ట్ చేయరు. ఆర్ ఫర్‌గివ్ చేయరు. ఒకవేళ ఫర్‌గివ్ చేసినా సరే, వాళ్ళతోనేంటంటే గుడ్ కనెక్షన్ కానీ, గుడ్ రిలేషన్‌షిప్‌ని కానీ మెయింటైన్ చేయరు. అంటే ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడతారు. ఏదో ఉండాలి అంటే ఉంటారు కానీ, బట్ అంటే వాళ్ళు ఒక ఇంప్రెషన్ కానీ, వాళ్ళేంటంటే కొంచెం ఎమోషనల్‌గా ఆ లవ్‌ని పోర్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, కేరింగ్‌గా ఉండడం కానీ అలాంటివైతే ఉండవు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ నేచర్ ఇలాంటిది కాబట్టి, ఇలాంటి పర్సన్‌ని మీరు ఫుల్‌గా స్టడీ చేస్తే తప్ప, అండ్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ఫుల్‌గా స్టడీ చేస్తే తప్ప, ఇవేవి మీకు అర్థం అవ్వవండి. బట్ నేనైతే ఒకటి చెప్పగలను. ఈ పర్సన్ అయితే గుడ్ పర్సనే. కాకపోతే కాంప్లికేటెడ్ పర్సన్. సో, దీనివల్ల ఏంటంటే, ఈ పర్సన్ హార్ట్‌ని విన్ అవ్వాలన్నా, ఈ పర్సన్‌తో ఉండాలి అన్నా సరే, మీకు చాలా పేషెన్స్ ఉండాలి. చాలా కమిట్మెంట్ ఉండాలి. అండ్ మీరు చాలా లాయల్‌గా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పర్సన్ స్టాండ్ తీసుకుంటే మాత్రం మోస్ట్‌లీ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటారు. చాలా బాగా చూసుకుంటారు. అన్నీ ఉంటాయండి. సో, ఇలాంటి రిలేషన్‌షిప్ ఏంటంటే మంచిగా ఉంటుంది. కాకపోతే ఆ పర్సన్ కొంచెం అంటే కంట్రోలింగ్ లాగా కూడా ఉంటారు. అది కంట్రోలింగ్ అని కూడా చెప్పడానికి లేదు. వాళ్ళ వేలో అదేంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఆ వేలో కానీ ప్రొటెక్ట్ చేయకపోతే రిలేషన్‌షిప్‌లోనేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వని వాళ్ళు ఫీల్ అయిన విధానం ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ నేచర్ అయితే మాత్రం ఈ టైప్ అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అలా అని చెప్పి వీళ్ళేంటంటే వ్యక్తుల్ని కట్ చేసేస్తారు. వాళ్ళని మాట్లాడనివ్వరు. వాళ్ళకి ఏ ఛాన్సు ఇవ్వరు అని అనుకోవడానికి లేదు. అందరికీ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు. అందరూ మాట్లాడింది వింటారు కూడా. దానికి రీజన్ ఏంటంటే అలా అన్నీ వింటేనే, అలా అందరికి ఛాన్స్ ఇస్తేనే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి? సో, వీళ్ళేం చేయాలి అనేది వీళ్ళకి క్లారిటీ వస్తది అనుకోని వీళ్ళేంటంటే ఆ విధంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
సో అంటే ఒరిజినల్‌గా మీ పర్సన్ అయితే ఈ టైప్ అని చెప్పొచ్చండి. సో మరి ఇలాంటి పర్సన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక ట్రామా క్యారీ చేసినా, మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, ఇలాంటి పర్సన్‌తో మీరేంటంటే ఈజీగా ఉండలేరు. ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అని మీకు అనిపిస్తది. ఎందుకంటే బేసిక్‌గా మీరేంటంటే కంఫర్ట్‌ని కోరుకుంటారు. పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు కదా! చాలా స్ట్రగుల్ అయ్యారు కదా! సో మీకొచ్చే వ్యక్తి ఆ లవ్ ఇవ్వాలి, వాళ్ళు కేరింగ్‌గా ఉండాలి, సపోర్టివ్‌గా ఉండాలి అనే ఫీలింగ్ అయితే మీకుంటది. సో వీళ్ళేంటంటే అలా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు బేసిక్‌గా వ్యక్తులను ఫస్ట్ ట్రస్ట్ చేయరు. ఎవరినైనా ట్రస్ట్ చేయాలి. సో ఎవరి విషయంలోనైనా వాళ్ళు ఒక చాయిస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి టైం కావాలి. సో ఈ ప్రాసెస్‌లో వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కానీ కంప్లీట్‌గా అంటే కంట్రోలింగ్ లాగా కానీ, ఇగోయిస్టిక్‌గా కానీ, యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు కానీ, లేకపోతే చాలా డామినెంట్‌గా అనిపిస్తూ ఉంటది. సో రకరకాలుగా వాళ్ళు అనిపిస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఒక బ్యాడ్ పర్సన్ ఇంప్రెషన్‌ని క్యారీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు బ్యాడ్ పర్సన్ అయితే కాదు. బ్యాడ్ పర్సన్ ఇంప్రెషన్‌ని క్యారీ చేస్తున్న గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే మిస్టీరియస్‌గా ఉన్నా మనసులో అన్ని నెగెటివ్‌గా, బ్యాడ్‌గా అనుకుంటూ ఉండరు. సో ఇలాంటి పర్సన్స్ ఏంటంటే అలా అని చెప్పి ఎవరికీ ఛాన్స్ కూడా ఇవ్వరు. ఎవరితో కూడా కంఫర్టబుల్‌గా ఉండడానికి ట్రై చేయరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళకి క్లారిటీ ఉంటే తప్ప. సో ఇప్పుడు మీరు ఆ పర్సన్ నుంచి కంఫర్ట్ ఎక్స్‌పెక్ట్ చేసి ఆ పర్సన్ మీకిలా సపోర్ట్ చేయాలి ఆర్ ఆ పర్సన్ మీ విషయంలో ఇలా సరెండర్ అవ్వాలి అంటే మీరది ప్యూర్‌గా రాంగ్ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టే. సో మీరు మీ ట్రామాని క్లియర్ చేసుకొని, మీ ఎమోషన్స్‌ని మీరు మీ కంట్రోల్‌లో పెట్టుకొని, ఈ పర్సన్ విషయంలో మీరు ఛాన్స్ తీసుకుంటే తప్ప, రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ చేయలేరు. సో మీకేమైనా సఫరింగ్స్ ఉన్నా, మీరేమైనా స్ట్రగుల్ తీసుకుంటున్నా, ఈ పర్సన్ నుంచి అంటే ఒక కంఫర్ట్‌ని కానీ, ఒక లవ్‌ని కానీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీవన్నీ మీరు క్లియర్ చేసుకొని, ఈ పర్సన్‌తోని మీరేంటంటే ఉండాలి. లైక్ స్ట్రాంగ్‌గా అసలు ఏంటి సిట్యుయేషను, సో వీళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేసేది అనుకుంటూ చాలా నార్మల్‌గానే మీరు ముందుకు వెళ్తే, ఈ పర్సన్ ఏంటంటే మీకు అప్పుడు అర్థమవుతారు. సో మీరనుకోవచ్చు. మనం స్ట్రగుల్ తీసుకుంటున్నప్పుడు, మనం సఫర్ అవుతున్నప్పుడే కదా ఒక పర్సన్ మనకు సపోర్ట్ చేయాలి. సో ఆ టైంలో సపోర్ట్ చేయండి. వాళ్ళు నార్మల్‌గా ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి అని. బట్ ఆ పర్సన్ ఏంటంటే, చాలా లైఫ్ టైమ్స్ చూడడం వల్ల వాళ్ళకి చాలా వరకు కూడా వ్యక్తులేంటో తెలుస్తారు. అంటే మేబీ ఈ లైఫ్‌కైతే వాళ్ళు కొత్త అవ్వచ్చు. బట్ వాళ్ళ సోల్ ఏంటంటే కొన్ని క్లియర్‌గా రికగ్నైజ్ చేస్తూ ఉంటది. సో దానివల్ల వీళ్ళేంటంటే అంత ఈజీగా ఛాన్స్ తీసుకోరు. బట్ ఈ పర్సన్ కానీ అలవాటైనా, ఈ పర్సన్ గురించి ఇంకొంచెం అర్థం చేసుకున్నా, ఈ పర్సన్‌తో మరికొంచెం ట్రావెల్ అయినా డెఫినిట్‌గా వీళ్ళే కంఫర్టబుల్. వీళ్ళతో ఉండడమే కరెక్ట్ అనే ఫీలింగ్ కూడా వస్తది. ఎందుకంటే ఈ పర్సన్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా బిహేవ్ చేయరు. అసలు మనసులో ఏముందో ఎలాగో తెలీదు. బట్ బయటకి కూడా వాళ్ళేంటంటే ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడడం, ఏదో వేలో బిహేవ్ చేయడం అయితే ఉండదు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే ఉంటారు. వాళ్ళకి నచ్చకపోతే నచ్చలేదనే చెప్తారు. నచ్చితే నచ్చిందనే చెప్తారు. అయితే ఒకవేళ వాళ్ళకి అంటే ఎదుటి వ్యక్తిని ట్రస్ట్ చేయాలి అనిపించట్లేదు. ఎదుటి వ్యక్తి దగ్గర కంఫర్టబుల్‌గా అనిపించకపోతే ఇవేవి కూడా చెప్పరు. మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉండడానికి, వ్యక్తులకి దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు. సో, ఈ టైప్ పర్సన్ కాబట్టి, ఈ పర్సన్ కోసం మీ ఎమోషన్స్‌ని మీరు పోర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు మీలానే ఉండొచ్చు. మీరు మీ ట్రామానైతే క్లియర్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే, మీ ఎనర్జీ ఈ పర్సన్ ఎనర్జీని కానీ డ్రైన్ చేస్తున్నట్టయితే, ఆ పర్సన్ మిమ్మల్ని మోస్ట్‌లీ దూరం పెట్టడానికే ట్రై చేస్తారు. వాళ్ళ పవర్‌నయితే వాళ్ళు ఎవరికీ ఇవ్వడానికి ట్రై చేయరండి. అలా అని చెప్పి వ్యక్తుల పవర్ తీసుకుంటారు అని చెప్పడానికి లేదు కానీ, వాళ్ళ వేలో వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడానికి చూస్తూ ఉంటారు. సో, మీరేంటంటే హీల్ అయితే మీరు అంటే మీ లైఫ్‌లో స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా ఉంటే మాత్రం ఈ పర్సన్ గురించి మీకు తొందరగా అర్థమవుతుంది. అండ్ ఈ పర్సన్ కూడా మీకోసం తొందరగా అర్థమయ్యి థింగ్స్‌నేంటంటే బెటర్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో, ఈ టైపు మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తిత్వం ఎలాంటిది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ టైప్ అండి. చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. వ్యక్తులకు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళేంటంటే పోర్ చేస్తూనే ఉంటారు. సో, అప్పుడు తెలుస్తుంది. ఓకే. ఈ పర్సన్ ఈ టైపా? మనం అసలు కంప్లీట్‌గా
వీళ్ళు ఇది కాదు అని అనుకున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. కొంచెం సెకండ్ కార్డ్ సెట్ అయిపోయి అయితే వీళ్ళు కొంచెం డిఫరెంట్. అది ఎలా అంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల, కొంత సఫర్ అవ్వడం వల్ల, ఆర్ అంటే కొంత పెయిన్ తీసుకోవడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా వేరే పర్సన్ని ట్రస్ట్ చేయరు. ఆర్ వేరే పర్సన్ దగ్గర కంఫర్టబుల్గా ఉండరు. వాళ్ళ దగ్గర కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయరు. అన్లెస్ ఆర్ అంటే వాళ్ళకి కనెక్ట్ అయితే మాత్రం వాళ్ళ ఎమోషన్స్ని పోర్ చేయకుండా ఉండలేరు. సో ఆ టైప్ అండి. కనెక్ట్ అవ్వకపోతే లేదు, కనెక్ట్ అయితే ఇంకొకలా ఉంటుంది. అంటే వీళ్ళు కనెక్ట్ అవ్వకపోయినా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది, కనెక్ట్ అయినా ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. అంటే సపోజ్ ఈ పర్సన్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడరు, ఏది చెప్పరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో అంటే అది క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది. సపోజ్ వీళ్ళు కనెక్ట్ అయ్యారు అనుకోండి, అన్నీ మాట్లాడతారు. ఈవెన్ డబ్బులు అడగడం, ఏవైనా వస్తువులు అడగడం, అంటే ఇంకో కంప్లీట్గా ఓపెన్గా ఉంటారు. చాలా చనువు తీసుకుంటారు. అది కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్ ఈ పర్సన్‌తోని బౌండరీ సెట్ చేసుకొని వీళ్ళు ఇక్కడి వరకు ఇలా ఉంటే బావుంటుంది, మనం ఇక్కడి వరకే ఉంటే బావుంటుంది అని మీరు అనుకుంటే, వీళ్ళేంటంటే అలా బౌండరీస్‌ని మెయింటైన్ చేయరు. ఆ లిమిట్స్‌లో ఉండాలి అని అర్థం చేసుకోరు. ఎందుకు అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి నేచురల్‌గానే హైగా ఉంటాయి. ఒకవేళ మీరేమైనా సరే కొంచెం వాళ్ళనేమైనా అన్నా సరే ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోవడం, ప్రతి చిన్నదానికి సెన్సిటివ్‌గా ఉండడం, సో ఓవర్‌గా థింక్ చేయడం, మళ్ళీ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం. సో రకరకాలుగా అయితే ఉంటుందండి. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ నేచరే అలాంటిది. అలా అని బ్యాడ్ పర్సన్ కాదు కానీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడం తెలీదు అని చెప్పొచ్చు. గుడ్ పర్సనే, కాకపోతే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు కాబట్టి అప్పుడప్పుడు ఎదుటి వ్యక్తులకి బర్డెన్ లాగా కూడా అనిపిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులకి ఏంటంటే హెడ్‌ఏక్ వస్తుంటదనమాట. అన్ని సార్లు కాకపోయినా కొన్ని సార్లు అంటే అలాంటి ఒక మెస్సీ పర్సన్‌గా ఉంటారు అని మాత్రం చెప్పొచ్చు. మేబీ ఇలాంటి పర్సన్‌ని చేంజ్ చేయాలి అనుకోని ట్రై చేసినా సరే వాళ్ళు చేంజ్ అవ్వరండి. సో, వాళ్ళు అసలు ఎవరిని ఫస్ట్ ట్రస్ట్ చేయరు. ఎందుకంటే కొన్ని ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి భయమే. బట్ ఎవరి దగ్గరైనా వాళ్ళకి ధైర్యం వచ్చినా, ఎవరైనా వాళ్ళకి ఆ కంఫర్టబుల్ ఫీలింగ్ ఇచ్చినా సరే, ఇలా అంటే ఉంటారు. దానివల్లే కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన పర్సనాలిటీ అనేది ఇలా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు సఫర్ అవుతున్నా, ఆర్ ఎదుటి వ్యక్తులు మనకి ట్రబుల్ చేసినా, అప్పుడైనా సరే మనం కరెక్ట్ చేసుకోవడం కానీ, కొన్ని అర్థం చేసుకోవడం కానీ చెయ్యాలి. బట్ అప్పటికి మనం అర్థం చేసుకోకుండా మళ్ళీ అదే వేలో బిహేవ్ చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా హర్ట్ చేసే వాళ్ళే ఉంటారు కదా! ఈ పాయింట్ మాత్రం వీళ్ళు రియలైజ్ అవ్వరండి. సో, దానివల్లే టైమ్ టు టైమ్ ఇలా సఫర్ అవుతూ ఉంటారు. అయినా సరే మళ్ళీ కూడా అలానే చేస్తూ ఉంటారు. సో, ఇది వీళ్ళ నేచర్ అని చెప్పొచ్చు. సో, అసలు ఇంకా యూనివర్స్ క్లియర్‌గా ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా వీళ్ళు పాస్ట్‌లో ఇలా ఉండేవారు కాదండి. పాస్ట్‌లోనేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ప్యాషనేట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారనే చెప్పాలి. సో, వాళ్ళ లైఫ్‌లోనేంటంటే మోస్ట్‌లీ వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. అండ్ ఇంత ఎమోషనల్ కూడా అయ్యేవారు కాదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత నుంచి వాళ్ళేంటంటే సెన్సిటివ్ అయిపోయారండి. చేంజ్ అయిపోయారు అని చెప్పొచ్చు. స్టార్టింగ్‌లో మాత్రం వీళ్ళు ఆ టైప్ కాదు. స్టార్టింగ్‌లోనేంటంటే వీళ్ళు చాలా స్ట్రాంగు, సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకునేవారు. మోస్ట్‌లీ అంటే వాళ్ళొకటి కరెక్ట్ అని డిసైడ్ అయితే దానికోసం వాళ్ళేంటంటే 100% స్టాండ్ తీసుకునేవారు. మేబీ ఇలా ఉండడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే వ్యక్తులకి కొన్ని నచ్చవు కదా! సో, ఇప్పుడు ఎదుటి వ్యక్తులు కంట్రోల్ చేస్తే ఎవరు కూడా అది యాక్సెప్ట్ చేయలేరు కదా! ఆర్ వాళ్ళు కరెక్ట్ అనుకుందే చెయ్యాలి అనుకుంటే, అది ఎదుటి వ్యక్తికి నచ్చకపోయినా సరే ఇబ్బంది అనేది ఉంటుంది కదా! సో, ఈ విధంగా అయితే ఈ పర్సన్ కొంచెం స్టక్ అయిపోయారు. సో, ఇప్పటికి కూడా ఈ పర్సన్‌లోనేంటంటే పెద్దగా మార్పేం రాలేదండి. అంటే కంట్రోల్ చేస్తారు అని నేను చెప్పను కానీ, బట్ ఇలా కొన్ని ఫేస్ చేసిన తర్వాత కొన్ని లెసన్స్ ఎవరైనా నేర్చుకుంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా కొన్ని లెసన్స్ నేర్చుకోలేదు. మోస్ట్‌లీ ఈ పర్సన్ మెంటాలిటీ కూడా ఎలాంటిది అంటే ఎక్కువ పాస్ట్‌లో ఉండే టైప్ అన్నమాట. అలా జరిగిపోయిన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. కావాలంటే మీరు చూసుకోండి కొంతమందికి ఇక్కడ ఒక హాబిట్ కూడా ఉంటది. అదేంటంటే ఎప్పుడో జరిగిపోయింది కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆర్గ్యూ చేస్తారు. ఎప్పుడో జరిగిపోయిన వాటితో సిట్యుయేషన్స్‌ని కంపేర్ చేస్తూ ఉంటారు.
సో అప్పుడు మీకు అనిపిస్తుంది అవన్నీ ఎప్పుడో మర్చిపోయాం, బట్ వీళ్ళు ఇంకా అన్ని గుర్తు పెట్టుకున్నారు, ఎప్పటివో కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అనే ఫీలింగ్ కూడా మీకు వస్తూ ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ పాస్ట్ లో ఉంటారండి. అంటే మనం మూవ్ ఆన్ అవ్వాలి. సో అవన్నీ జరిగిపోయాయి కదా, ఇంకా అవన్నీ ఎందుకు, అదంతా ఒక నెగటివిటీ ఆర్ నెగటివ్ ఎనర్జీని మనం రిలీజ్ చేయాలి కాబట్టి ఇలా ఉండకూడదు అని అర్థం చేసుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేసే టైప్ కాదు. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే, లేదు లేదు అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటేనే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలం ఆర్ కరెక్ట్ చేయగలం. మళ్ళీ అవి జరగకుండా జాగ్రత్త పడగలం అని అనుకుంటారు. బట్ అవన్నీ గుర్తుపెట్టుకోవడం వల్లే మళ్ళీ మళ్ళీ సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టేసి మనం చేంజ్ అయ్యి మన పరిస్థితులను మార్చుకోవడానికి మనం ట్రై చేస్తే మన లైఫ్ బెటర్ అవుతుంది. బట్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇదే చెయ్యాలి. సో అప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇలా ఉండాలి. సో అప్పుడు మనం ఏంటంటే అది ఎక్స్‌పీరియన్స్ చేసాం. అంటే వీళ్ళు ఐడియాలజీయే డిఫరెంట్ అండి. కొంచెం కాంప్లికేటెడ్ అని కూడా చెప్పొచ్చు. ఇఫ్ మీరేంటంటే ప్రెజెంట్‌లో ఉండే టైపు, అంత ఎమోషనల్ టైప్ కాదు. సో కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. ఆర్ రియాలిటీ ప్రకారం మూవ్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి పర్సన్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తది. ఎందుకంటే టైమ్ టు టైమ్ ఎందుకు ఫైట్ చేస్తారో తెలీదు. ఎందుకు ఆర్గ్యూ చేస్తారో తెలీదు. ఎందుకు మళ్ళీ వాళ్ళే ఎమోషనల్ అవుతారో తెలీదు. ఎందుకు మళ్ళీ వాళ్ళే అక్కడ ఏదో మీరు వాళ్ళని బ్లేమ్ చేసినట్టుగా, మీరు వాళ్ళని ట్రబుల్ చేస్తున్నట్టుగా మిమ్మల్ని అంటే బ్యాడ్ సైడ్ పెడతారో కూడా అర్థం కాదు. సో కొంచెం ఏంటంటే చైల్డిష్‌గా ఉంటారు. ఈ విషయంలోనేంటంటే టైమ్ టు టైము మీకు కూడా ఫుల్‌గా అంటే కన్‌ఫ్యూజన్ ఒస్తదనమాట. అసలు ఒరిజినల్‌గా ఈ పర్సన్ ఏంటి? వాళ్ళ మెంటాలిటీ ఏంటి? సో అసలు వీళ్ళు పాజిటివా? నెగెటివా? అసలు వీళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? పర్సన్ అయితే బ్యాడ్ పర్సన్ కాదు కానీ, పర్సన్ ఏంటంటే ఇంకా అంటే స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవ్వలేదండి. ఆర్ వాళ్ళకేంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల కొన్ని రియలైజ్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ఎదుటి వ్యక్తుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే అలా పాస్ట్‌లోనే ఉంటారు. పాస్ట్ ఎనర్జీనే క్యారీ చేస్తూ ఉంటారు. సో, పాస్ట్ ఎనర్జీతో ప్రెజెంట్‌లో థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి. ప్రెజెంట్‌లో కొన్ని చేంజెస్ చేయాలి అంటే కుదరదు కదా! సో, ఈ పర్సన్ ఏంటంటే అవన్నీ అర్థం చేసుకోకపోవడం వల్ల టైమ్ టు టైమ్ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. మేబీ నేనేమనుకుంటున్నానంటే ఇలాంటి పర్సన్ ఎవరికైనా బాగా కనెక్ట్ అయితే వాళ్ళకి కొన్ని అర్థమయ్యేలాగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఉంటుందండి. అది మీ మీద ఉంటుంది. అంటే సపోజ్ మీ పర్సన్ ఇలా ఉన్నారు. సో, వాళ్ళ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు. చుట్టూ ఉన్న వ్యక్తులు డిస్టర్బ్ అవుతున్నారంటే, ఇప్పుడు వాళ్ళు మీ అండర్‌లో ఉన్నారు. లేకపోతే మీకు ఛాన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉండొచ్చు. అయితే ఈ జర్నీ మాత్రం ఈజీగా ఉండదండి. ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ అయితే ఈజీగా ఉండవు. కంఫర్టబుల్‌గా ఉండవు. బ్యాడ్ పర్సన్ కాదు కానీ, బట్ కాంప్లికేటెడ్ పర్సన్. ఈజీగా ఛాన్స్ ఇచ్చే టైపు కాదు. అలా అని చెప్పి వన్స్ డిపెండ్ అయితే ఇలాంటి పర్సన్‌ని బర్డెన్‌లా కూడా ఫీల్ అవుతారు. ఆర్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మీరు చాలా ఫేస్ చేస్తూనే ఉండొచ్చు. బట్ నేనైతే క్లియర్‌గా చెప్తానండి ఒకటే. ఈ పర్సన్‌తో మీరు చాలా ఫేస్ చేస్తున్నప్పటికి కూడా ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌ని కూడా కంటిన్యూ చేయొచ్చు. మీ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ కోఆపరేషన్ కూడా ఉంటుంది. అయితే ఈ పర్సన్ గురించి మీకు పూర్తిగా అర్థమైతే, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే తప్ప, మీరు ఈ జర్నీనైతే కంటిన్యూ చేయలేరు. నాకు తెలిసి ఈ పర్సన్‌కి చాలా బ్రేకప్స్ అవ్వడం కానీ, ఆర్ చాలా మంది వ్యక్తులు వీళ్ళని దూరం పెట్టడం కానీ జరిగుంటది. దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళ ఈ మెంటాలిటీ అనే చెప్పాలి. సో ఇవన్నీ జరిగినా సరే ఇంకా ఈ పర్సన్‌కైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళేంటంటే కొన్ని కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అట్‌లీస్ట్ మీరైనా సరే వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప ఇవేవి బెటర్ అవ్వవండి. అండ్ ఈ పర్సన్ అలా అని చెప్పి హ్యాపీగా ఏం లేరు. టైమ్ టు టైమ్ సఫర్ అవుతూనే ఉన్నారు. టైమ్ టు టైమ్ చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అయినా వాళ్ళ లెసన్స్ అయితే వాళ్ళు నేర్చుకోవట్లేదు. మరి ఎప్పటికి నేర్చుకుంటారో, ఎలా చేంజ్ అవుతారో అనేది ఇంకా వాళ్ళ ఫేట్ అంతే. సో ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని కనెక్షన్ కానీ ఏర్పడితే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మీకు కోఆపరేట్ చేసినా జర్నీ అనేది అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకొని మీరు వాళ్ళని హ్యాండిల్ చేయాల్సుంటుంది. వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీతో కంఫర్టబుల్‌గా ఉండకపోవడం కానీ, మీకు ఏది కూడా క్లియర్‌గా చెప్పకపోవడం కానీ, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. మేబీ కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు. బట్ నేనైతే ఒకటే చెప్తాను.
వాళ్ళేంటంటే వాళ్ళ వూండ్స్‌ని ఇంకా హీల్ చేసుకోలేదు కాబట్టి, ఇంకా వాళ్ళలో ఎక్కడో ట్రామా ఉంది కాబట్టి, వాళ్ళ బిహేవియర్ అనేది కొంచెం ఆ విధంగా ఉండొచ్చు. యాక్చువల్‌గా వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా పాస్ట్ వూండ్స్ క్యారీ చేస్తున్నారు. వాళ్ళు హీల్ అవ్వాలి అని అనుకోవట్లేదండి. అట్‌లీస్ట్ ఎవరైనా పర్సన్స్ వాళ్ళని హీల్ చేయడానికి ట్రై చేస్తున్నా, స్టిల్ ఇంకా వాళ్ళ పాస్ట్‌లో ఉండడానికే చేసుకుంటున్నారు. మేబీ అది కూడా వాళ్ళ కర్మ ఏమో! ఆర్ వాళ్ళ ఫేటే అలా ఉంది అని అనుకోవాలి. బట్ మీరు మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ అలా ఉంటున్నారు కదా అని చెప్పి, వాళ్ళ విషయంలో మీరేంటంటే నెగెటివ్‌గా ఉండడం కానీ, ఆర్ అంటే ఈ పర్సన్ కోసం అని చెప్పి ఏదైనా నెగెటివ్‌గా అనుకోవడం కానీ అలాంటివి చేయొద్దు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ పర్సన్ విషయంలోని వాళ్ళేంటంటే ఒక అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్నారు. మీరేంటంటే వాళ్ళని ఆ విధంగానే చూడాలి. ఓకే. వీళ్ళేంటంటే ఒక అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్నారు. ఆ విధంగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. సో, ఇలాంటి పర్సన్ హీల్ అయితే తప్ప వాళ్ళలో ఉన్న గుడ్ సైడ్ మనం చూడలేం అని చెప్పి, ఆ పర్సన్ విషయంలోనే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, వాళ్ళ ప్రకారం ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేది మీరు చూసుకోవాలి. సపోజ్ అంటే ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీ దగ్గర ఓపెన్ అప్ అయిపోయి బాగా మీ మీద డిపెండ్ అయిపోతున్నారు. సో, ఇలాంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు ఏంటంటే, ఈ పర్సన్‌ని మీరు స్లోగా రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ స్లోగా కరెక్ట్ చేస్తూ ఉండొచ్చు. డైరెక్ట్‌గా అంటే కరెక్ట్ చేయడం, డైరెక్ట్‌గా రిజెక్ట్ చేయడం లాంటివి చేయకుండా జస్ట్ ఎక్కడి వరకు చేయాలో అక్కడి వరకు చేయడం బెటర్. ఎందుకంటే ఈ పర్సన్‌ని మీరు అంటే ఏదో స్ట్రెయిట్‌గా రిజెక్ట్ చేసినా సరే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు ఏ విధంగా కూడా చేంజ్ అవ్వరండి. మరి కొంచెం అంటే ఇంకా అలానే ఉన్నారు అనే ఫీలింగే వస్తూ ఉంటది. ఇలాంటి పర్సన్ విషయంలో క్లియర్‌గా కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని ఎంతవరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, కొన్ని మీరు చూసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. మీరైతే దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, కొంచెం ఇలాంటి రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలంటే మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి ఫస్ట్. మీరు చాలా స్మార్ట్ అవ్వాలి. మీరలా ఉంటే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు. మీ కాన్షియస్‌నెస్‌తో ఈ పర్సన్ కోసం మీరు ఎక్కడి వరకు అర్థం చేసుకున్నారో, ఆ ప్రకారం మీరు మీ మెచ్యూరిటీ లెవెల్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా ఈ పర్సన్‌నేంటంటే మీరు హీల్ చేయగలుగుతారు. అంటే ఒకటి నేను చెప్పగలనండి. నాకు తెలిసి ఈ పర్సన్ డెస్టినీ ప్రకారం వాళ్ళ లైఫ్‌లోకి ఎవరైతే వెళ్తారో ఆర్ లైఫ్ పార్ట్‌నర్‌గా ఉంటారో మోస్ట్‌లీ వాళ్ళు వీళ్ళని హీల్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. లైక్ అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డెస్టినీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి సో తప్పదు. సో ఇలాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయడానికి మాత్రం పేషెన్స్ అయితే ఉండాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.